హే గైస్ ఏంటి సంగతులు హాట్‌స్టార్‌లో కొత్తగా వచ్చిన తెలుగు కామెడీ థ్రిల్లర్ 'ఎంఆర్‌పీ' మూవీ గురించి మాట్లాడుకుందాం. 2 గంటల 22 నిమిషాల ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? వర్తా అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. సో 'ఎంఆర్‌పీ' అంటే ఏంటో తెలుసా? మనోహర్, రవి, పరమేశ్వరరావు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ పేర్ల షార్ట్ ఫార్మ్ అనమాట. కాలేజ్ డేస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వీళ్ళు ఒక పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటారు. సో వేరు వేరు కారణాల వల్ల జాబ్స్ పోగొట్టుకున్న ఈ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక రౌడీ షీటర్ దైవాజీ దగ్గర 50,00,000 అప్పు అయితే తీసుకుంటారు. కానీ బిజినెస్ కొలాప్స్ అవ్వడంతో వడ్డీ కట్టలేని పరిస్థితిలో వీళ్ళు పడతారు. దైవాజీ బర్త్‌డే రోజున అతని దగ్గరికి వెళ్లి వీళ్ళు అక్కడ జరిగే ఒక సంఘటనను వాడుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనేదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఫ్రెండ్‌షిప్ ప్లస్ ప్రాబ్లమ్ ప్లస్ ఎస్కేప్ ప్లస్ కాన్సెప్ట్ ఇది. ఇలాంటి మనం ఇదివరకే చాలా సినిమాల్లో చూసాం. కాబట్టి కథలో పెద్దగా న్యూసెన్స్ అయితే ఏం లేదు. ఇలా ఇక పాజిటివ్స్‌లోకి వెళ్తే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ ట్రాక్‌లో పడుతుంది. ఆ పాయింట్ నుంచి కామెడీ కూడా వర్కౌట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ పోర్షన్ మరియు ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా పండాయి. ఇదే మూవీలో బెస్ట్ పార్ట్ అని చెప్తాను. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నరేష్ అగస్త్య, మనోహర్, కె.డి. రాజ్‌కుమార్, రవిగా, సుదర్శన్, పరమేశ్వరరావు ముగ్గురు మెప్పిస్తారు. అక్కడక్కడ నవ్విస్తారు కూడా. ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వీ గారు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బానే ఉన్నాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి కూడా చూద్దాం. క్యారెక్టర్ ఇంట్రోస్ అనవసరమైన సాంగ్స్‌తో ఇనిషియల్ మూవీ కాస్త లాగ్‌గా అనిపిస్తది. సెకండ్ హాఫ్ ఇనిషియల్‌గా బాగానే ఉన్నా ప్రీ క్లైమాక్స్ వరకు మూవీని అనవసరంగా సాగదీశారు. కొన్ని చోట్ల లాజిక్‌ని పట్టించుకోలేదు. హీరోయిన్ అమృతగా నటించిన క్యారెక్టర్ పెద్దగా ప్రాధాన్యత అయితే ఏం లేదు. ఉన్నా లేకపోయినా తేడా లేదు అనేలా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏమీ లేదు. సాంగ్స్ మూవీ ఫ్లోని దెబ్బతీశాయి. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ పర్లేదనిపించింది. డైరెక్టర్ శ్రావణ్ కథలో కొన్ని మార్పులు యూనిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి స్క్రీన్ ప్లేని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ప్లాన్ చేసుకొని ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'ఎంఆర్‌పీ' ఒక టైమ్ పాస్ కామెడీ ఎంటర్‌టైనర్. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఓటీటీలో లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూస్తే పర్లేదు. ఏదో కొంచెం నవ్వుకోవాలి అనిపించే సినిమా. లాగ్‌గా అనిపించిన చోట్ల ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తే టైమ్ పాస్ పనికొస్తుంది. నా రేటింగ్ 2.2 ఔట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసారా? మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.